హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ప్రతి వారం దేవుని వాక్యంలో నుంచి అనేకమైన విషయాలు ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు నేర్చుకుంటున్నారు కదా పిల్లలు. ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారా చిల్డ్రన్? ఓకే, స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ చాలామంది పిల్లల్ని, పెద్దోళ్ళని, ఎవరు కనపడితే వాళ్ళని ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు. చాలా రూడ్గా మాట్లాడుతుండేవాడు. అందుకని అందరు అంకుల్కి ఏమని పేరు పెట్టారంటే అంకుల్ రూడ్ అని పెట్టారు పిల్లలు. అంకుల్ రూడ్ అనే పిలుస్తారు ఆయన్ని, ఎందుకంటే ఎప్పుడు ఆయన రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. అదే ఆ ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది చూడు ఒక పాప, ఆ పాప అని అలా మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అంకుల్ ప్రతిసారి ఎవరు కనిపించిన వాళ్ళని తిడుతూ ఉండటం వల్ల వాళ్ళందరూ చాలా హర్ట్ అవుతుండేవాళ్ళు, బాధ అనిపిస్తుండేది. అయితే ఎందుకు ఇలా అవుతున్నాడని ఆలోచిస్తే ఆ అంకుల్ వాళ్ళ భార్య, అంకుల్కున్న ఒకే ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారు పిల్లలు. అందుకని చాలా బాధతో అంకుల్ మనసు చాలా కఠినమైపోయి చాలా కఠినంగా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు. అంకుల్ వాళ్ళ ఇంటి ముందు ఒక పార్క్ ఉంటుంది. ఆ ఊర్లో, ఆ ఏరియాలో అదొక్కటే పార్క్. పిల్లలు, మీరందరూ ఆడుకుంటున్నప్పుడు సౌండ్ వస్తుందా రాదా? ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. ఇంకా గట్టి గట్టిగా కేకలేస్తారు కూడా. కానీ ఎవరైనా సరే ఆడుకునేటప్పుడు కనుక శబ్దం చేశారో అయిపోయినట్టే. ఈ అంకుల్ బయటకు వచ్చేసి, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, వెళ్ళిపోండి మీ ఇంటికి అని చాలా కోపంగా మాట్లాడి తిట్టేసి పంపిస్తుండేవాడు. అందుకని పిల్లలు, అరవకండ్రా బాబు, అంకుల్ రూడ్ అక్కడే ఉన్నాడు, మెల్లగా మెల్లగా అని చాలా రోజులు మెల్లగా ఆడుకోవడానికి ట్రై చేశారు. కానీ ఎన్ని రోజులు ఆడుకుంటారు పిల్లలు? అలా ఆడుకోంగా వీళ్ళకి బోర్ కొట్టింది. ఇంక గట్టిగా అరవటం మొదలుపెట్టారు. అరుస్తుంటే ఇంకా రూడ్ అంకుల్ బయటకు వచ్చేసాడు పిల్లలు. ఒక పెద్ద కర్ర పట్టుకొని, మీ సంగతి చెప్తాను, ఎవడురా వాడు అరిసింది, ఇక్కడ తీసుకురండ్రా అని అరుస్తూ ఉన్నారు పిల్లలు. అయితే పేరెంట్స్ కొంతమంది ఈ అంకుల్ని చూస్తున్నారు, కానీ పెద్ద వయసు అయినా మనం ఏమంటామని వెళ్ళిపోయారు. కానీ ఈ అంకుల్ కర్ర పట్టుకొని ఎవరు అని వెతుకుతూ ఉంటే ఒక కుక్క వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి రూడ్ అంకుల్ మీద పడి అంకుల్ చేతిని కొరికేసింది పిల్లలు. అయ్యా, ఆ చేతికి రక్తం కారిపోతూ ఉంది. అప్పుడు అంకుల్ ఆ చెయ్యి పట్టుకొని, అమ్మో నా చేతికి కుక్క కరిసింది, అయ్యో నా చేయిని కుక్క కరిసింది అని కేకలేస్తూ ఏడుస్తూ చిన్న పిల్లోళ్ళలాగా అయిపోయాడు. అప్పటిదాకా పిల్లలందరూ అంకుల్ నుంచి పారిపోయే ఆ పిల్లలే ఇప్పుడు అంకుల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎంత తిట్టినా, ఎన్ని మాటలు అన్నా కూడా అంకుల్ అంత బాధపడుతుంటే పిల్లలు ఎవరు అంకుల్ని అలా చూడలేకపోయారు పిల్లలు. వెంటనే పిల్లలు పరిగెత్తుకుంటూ అంకుల్ దగ్గరకు వెళ్ళి అంకుల్ దెబ్బ మీద గబగబా నీళ్లు పోసి కడిగేస్తూ ఉంటే ఒక అబ్బాయి అంటాడు, అంకుల్ మా మమ్మీ డాక్టర్ అంకుల్, నేను వెళ్ళి మా మమ్మీని పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఇంటికి వెళ్ళొద్దే, మా మమ్మీని పిలుచుకొస్తానని ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చాడు. అందులో మరొక బాబేమో, అంకుల్ మీరేం బాధపడకండి అంకుల్, మా డాడీకి చెప్పి తీసుకొస్తాను అంకుల్, మా డాడీ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు, మిమ్మల్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్తారు అంకుల్, మీరేం బాధపడకండి అంకుల్ అని మరొక బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకురావడానికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఈ లోపల ఒక డాక్టర్ ఆంటీ ఉందని చెప్పాను కదా, ఆ డాక్టర్ ఆంటీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని గబగబా వచ్చి ఆ అంకుల్ చేతుకున్న గాయాన్ని కడిగేసి మరి దెబ్బంతా క్లీన్ చేసేసి హాస్పిటల్కి ఇంకొక అంకుల్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. అసలు రోజు నేను వీళ్ళని తిడతాను కదా, ప్రతిరోజు రూడ్గా వీళ్ళతోటి బిహేవ్ చేస్తాను కదా, అయినా కూడా వీళ్ళు ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద అని ఆశ్చర్యపోయాడు. పిల్లలు చూపిస్తున్న ప్రేమను చూసి అంకుల్ హృదయము కరిగిపోయింది. అయ్యో, ఇంత మంచి పిల్లలతో నేను ఇంత రూడ్గా మాట్లాడుతున్నానా, ఇంకెప్పుడు నేను ఇలా ఉండకూడదు, నేను కూడా చాలా ప్రేమగా బిహేవ్ చేయాలని ఆ రోజు నుంచి మిస్టర్ రూడ్ అంకుల్ చాలా ప్రేమగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందరూ అంకుల్తో ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పటి నుండి అంకుల్ సాయంత్రం అయ్యాక పిల్లలందరితో కలిసి పార్క్లో ఆడుకోవడం మొదలుపెట్టాడు. నిజమే కదా పిల్లలు, చాలామంది పేరెంట్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, సిబ్లింగ్స్ తోటి చాలా రూడ్గా మాట్లాడతారు. పిల్లలు, మరి మనం అలా మాట్లాడొచ్చా?
అలా రూడ్గా మాట్లాడకూడదు కదా, ఇతరులను హర్ట్ చేసేవారిగా మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు జక్కయ్య. జక్కయ్య అంటే మీలో చాలామందికి తెలుసు, కానీ జక్కయ్య అంటే ఆ ఊర్లో ఎవరికి ఇష్టం లేదు పిల్లలు. ఎందుకంటే జక్కయ్య ఆ ఊర్లో చాలామంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునేవాడు. ఎంత తీసుకోవాలో దానికంటే ఎక్కువ తీసుకునేవాడు. చాలా ఇబ్బంది పెట్టేవాడు. అన్నా జక్కయ్య అన్న, మా దగ్గర డబ్బులు లేవన్నా, ప్లీజ్ అన్నా అని బతిమాలుతుంటే, ఏయ్ నేను డబ్బులు తీసుకోవడానికి వచ్చాను, నేనేమి ఒప్పుకోను, ఎట్లయినా సరే నాకు ఇవ్వాల్సిందే, ఇవ్వండి అని బలవంతంగా జక్కయ్య అన్న అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుండే వాళ్ళ పిల్లలు. ఎంతమందో జక్కయ్యను చూడగానే భయపడిపోవడం, రూమ్లోకి వెళ్ళిపోవడం, తలుపులు వేసేసుకోవడం. జక్కయ్య అంటే చాలు అమ్మో వస్తున్నాడు, అమ్మో మనం ఇతని దగ్గర నుంచి పారిపోవాలని భయపడిపోతుండేవాళ్ళు. ఎందుకంటే ఇళ్లల్లో నుంచి వాళ్ళను బయటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తారా లేదా అని మాటలతో వారిని బెదిరించేవాడు. అందుకని ఎవ్వరికీ జక్కయ్య అన్న అంటే ఇష్టం లేదు. చెల్లి తమ్ముడు, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ తోటి కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మమ్మీ డాడీతో కానీ రూడ్గా మాట్లాడుతున్నావనుకో, ప్రతి క్వశ్చన్కి కూడా కోపంగా ఆన్సర్ ఇస్తున్నావనుకో, నిన్ను కూడా ఎవరు ఇష్టపడరు. జక్కయ్య అన్న దగ్గరకు ఎవ్వరు మాట్లాడడానికి వెళ్ళట్లేదు. మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ వస్తారా, కానీ జక్కయ్య దగ్గరకు ఎవ్వరు రారు. ఎందుకంటే జక్కయ్య ఎవ్వరితో ప్రేమగా లేడు. కానీ ఒకరోజు యేసయ్య ఆ జక్కయ్య ఉన్న ఊరైన ఎరుకో పట్టణానికి జీసస్ వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఎలాగైనా సరే నేను కూడా యేసయ్యని చూడాలి, ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్ అంట కదా, ఆయన పరలోకానికి తీసుకెళ్లే గొప్ప దేవుడు అంట కదా, ఆయన మనందరి కోసమే వచ్చాడంట కదా, ఆయన చాలా మిరకిల్స్ చేస్తున్నాడట. నేను కూడా జీసస్ని చూస్తానని ఇంట్లో నుంచి బయలుదేరి జీసస్ని చూద్దామని బయటకు వచ్చాడు. పిల్లలు వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు. ఆ జనాల్లో జీసస్ మధ్యలో ఉన్నాడు. చుట్టుపక్కన అందరూ గుంపుగా జీసస్తో మాట్లాడుతుంటే మెల్లగా వెళ్ళి జీసస్ని చూద్దామని అనుకున్నాడు. జక్కయ్య అన్న చాలా పొట్టిగా ఉంటాడు, అందుకని సందులో నుంచి మెల్లగా వెళ్ళి జీసస్ని చూసేసి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ జక్కయ్య వెళ్తుంటే, నీకు మాతో పని లేదు, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, వెళ్ళిపో అని ఎవ్వరు కూడా జక్కయ్య అన్నను ఏసైని చూడటానికి ఎవ్వరు ప్లేస్ ఇవ్వలేదు. మనం అందరితో ప్రేమగా ఉంటే అందరూ మనకి హెల్ప్ చేస్తారు. మనం అందరితో చాలా రూడ్గా బిహేవ్ చేస్తే ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించారు. అందుకని ఎప్పుడు కూడా రూడ్గా ఉండొద్దు, ఓకేనా చిల్డ్రన్? రైట్. అయితే జక్కయ్య అని అనుకున్నాడు, జీసస్ని చూడటానికి వీళ్ళు ఎవ్వరు నాకు అవకాశం ఇవ్వట్లేదు కదా, నేను ఎట్లయినా సరే ఈరోజు యేసయ్యని చూసే వెళ్దామని అనుకొని వచ్చాను, కాబట్టి నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ చూస్తే అక్కడ ఒక మేడి చెట్టు కనిపించింది. వెంటనే మేడి చెట్టు ఎక్కేసి జీసస్ని చూద్దామని పైకి ఎక్కేశాడు. పైనుంచి జీసస్ని చూస్తున్నాడు. అబ్బా, జీసస్ ఎంత బాగున్నాడు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అందరితో ప్రేమగా చక్కగా మాట్లాడుతున్నాడు కదా, ఎంత ప్రేమో జీసస్కి అని అలాగే సంతోషపడుతూ జీసస్ ముఖం చూస్తూ ఉండిపోయాడు పిల్లలు. అప్పుడు జీసస్ జక్కయ్య దగ్గరకు వస్తున్నాడు. అదేంటి, నేనేమో జీసస్ని చూద్దామని మా ఇంటి నుంచి నేను ఇక్కడికి వస్తే జీసస్ నేను ఎక్కిన చెట్టు దగ్గరకు వచ్చేస్తున్నాడు, అదిగదిగో వచ్చేసాడు అని ఇంకా ఎగ్జైటెడ్గా జక్కయ్య చూస్తుంటే యేసయ్య జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికే వచ్చి జక్కయ్యని చూస్తున్నాడు. అలా చూస్తూ జక్కయ్య అని పిలిచాడు పిల్లలు. అమ్మో, జక్కయ్యకి ఆశ్చర్యం అయిపోయింది, షాక్ అయిపోయాడు జక్కయ్య. నా పేరు జీసస్కి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు జీసస్కి నా పేరని ఆశ్చర్యపోయాడు. పిల్లలు, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరైనా మనల్ని పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నా పేరు మీకు ఎలా తెలుసు, ఐ డోంట్ నో, నువ్వెవరివో నాకు తెలీదు, నేను ఎలా తెలుసు నీకు అని అడుగుతాం కదా. మరి జక్కయ్య కూడా ఆశ్చర్యపోయి యేసయ్యకు నేను ఎలా తెలుసు అని అనుకుంటున్నాడు. ప్రియ చెల్లి తమ్ముడు, యేసయ్యకు నీ పేరు కూడా తెలుసు, నీ లైఫ్ అంతా తెలుసు, నీ జీవితం అంతా యేసయ్యకి తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి యేసయ్యకు తెలుసు. యేసయ్య జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య తొందరగా దిగిరా,
నన్ను చూడాలని వచ్చావు కదా, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, వస్తాను మీ ఇంటికి, పద దిగిరా అని పిలిచాడు పిల్లలు. వెంటనే జక్కయ్య చాలా స్పీడ్గా ఆ చెట్టు నుంచి దిగిపోయి యేసయ్య మా ఇంటికి వస్తాడంట అని ఎంత సంతోషంగా తన ఇంటికి యేసయ్యను ఆహ్వానించాడు పిల్లలు. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య హృదయంలో ఏదో ఒక మార్పు జరుగుతుంది. అరే, నా లైఫ్ ఎంత వేస్ట్గా జీవించాను, డబ్బే ముఖ్యం అనుకొని మనీ కోసం ఎంతమందిని బాధ పెట్టాను, ఎంతమందిని మాటలతో ఏడిపించాను, బలవంతంగా డబ్బులు లాక్కొచ్చాను, అయ్యో ఎంత బ్యాడ్గా బిహేవ్ చేశాను, ఎంతమందితో నేను రూడ్గా ప్రవర్తించాను, ఈ రోజు నుంచి నా ప్రవర్తన నేను మార్చుకోవాలని అనుకుంటున్నానని యేసయ్య మాటలకు జక్కయ్య మనసు మార్చుకొని యేసయ్య దగ్గర చెప్పాడు. యేసయ్య, తప్పైపోయింది యేసయ్య, నేను చాలామంది దగ్గర అన్యాయంగా, అక్రమంగా, తప్పుగా, బలవంతంగా వారి దగ్గర నుండి డబ్బులు లాగేసుకున్నాను, తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసేసుకొని వారిని మోసం చేశాను, అందుకని నేను తీసుకున్న దాంట్లో 4 times డబ్బులు పెంచి వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాను యేసయ్య. మరి అదిగో అక్కడక్కడక్కడ దాచిపెట్టిన డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను యేసయ్య అంటే, అప్పుడు జీసస్, వెరీ గుడ్, నాకు కావాల్సింది అదే, నువ్వు మారాలని నేను కోరుతున్నాను జక్కయ్య అని అప్రిషియేట్ చేశాడు పిల్లలు. జక్కయ్య ఏ ఇళ్ళల్లో అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడో వాళ్ళందరి ఇళ్ళకు వెళ్తుంటేనే అమ్మో వచ్చేస్తున్నాడు మళ్ళీ అని అనుకుంటుంటే, జక్కయ్య మీరు బాధపడకండి అక్క, అలాంటి వ్యక్తిని కాదు, నేను కొత్తగా మారిపోయిన జక్కయ్య, నేను న్యూ జాకియస్ని, నన్ను అంగీకరించండి అని దగ్గరకు వెళ్ళి 4 రెట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జక్కయ్యలో యేసయ్య ఏమి మార్పు తెచ్చాడో వారందరికీ గొప్ప సాక్ష్యంగా మిగిలిపోయాడు. చెల్లి తమ్ముడు, జక్కయ్య ఒకప్పుడు ఎంత రూడో, కానీ యేసయ్య తనతో మాట్లాడుతున్నప్పుడు తన నేచర్ని మార్చుకున్నాడు. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ మనుషుల్ని చాలా భయంకరమైన మాటలతో తిడుతున్న ఆ జక్కయ్య ఇప్పుడు ఎంత ప్రేమగా మారిపోయాడో కదా. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? జక్కయ్య అన్న రూడ్గా ఉన్నప్పుడు ఎవ్వరు తనతో ఫ్రెండ్షిప్ చేయలేదు, ఎవ్వరు తనతో కూర్చోలేదు, మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, యేసయ్య దగ్గర నిలబడ్డానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ప్రేమగా మారిపోయాడో, యేసయ్య మాటలను బట్టి తన మనసు మార్చుకున్నాడో, ఆ రూడ్ బిహేవియర్ను వదిలిపెట్టాడో, అందరూ జక్కయ్యతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టారు. మరి ఇందాక మనం విన్నాం కదా, మిస్టర్ రూడ్ అంకుల్ అందరినీ తిడుతుండేవాడు, కానీ ఆ పిల్లలు చూపించిన ప్రేమకి బాగా కోపడుతుండే ఆ అంకుల్ పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఈ 2 లెసన్లలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన మాటల్లో, మన బిహేవియర్లో మనం ఎప్పుడు రూడ్గా బిహేవ్ చేయకూడదు. అంటే మనం ఎప్పుడు కఠినమైన, బాధపరిచే మాటలు, ఎదుటి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలని ఈరోజు లెసన్ ద్వారా నేర్చుకున్నాం. చెల్లి తమ్ముడు, మమ్మీతో కానీ డాడీతో కానీ, మీ అన్నతో, అక్కతో, చెల్లితో, తమ్ముడితో చాలా హార్డ్గా, చాలా కఠినంగా మాట్లాడావా? అయితే ఈరోజు వారికి సారీ చెప్పి ఈరోజు దేవుని ప్రేమను కలిగి జీవించడానికి నేర్చుకుందాం. జక్కయ్యలాగా అందరూ మనతో ప్రేమగా ఉంటారు. అక్క, ఈరోజు నుంచి నేను కఠినంగా మాట్లాడను అని ఒక మంచి డెసిషన్ తీసుకుంటారా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా ఈ రూడ్ బిహేవియర్ నుంచి మాకు విడుదల దయచేయండి. ఆ అంకుల్ ఎంత చక్కగా మారిపోయాడో, ఆ జక్కయ్య ఎంత చక్కగా మారిపోయాడో, మేము కూడా కఠినమైన మాటలు మాట్లాడకుండా ప్రేమ కలిగి మాట్లాడటం మేము నేర్చుకున్నట్లుగా సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 15:1, ప్రావర్బ్స్ 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మరోసారి నేర్చుకుందామా? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.